అన్నా నమస్తే. జై శ్రీరామ్ అండ్ ఓం నమ శివాయ అండ్ ప్రేజ్ ద లార్డ్ అండ్ అలలోయ అండ్ అల్లాహు అక్బర్ అండ్ అస్సలం అలైకుం. అన్నా నేను కులాన్ని మతాన్ని అన్నిటిని కలిపి మాట్లాడతా. బండి సంజయ్ అన్న, దొంగతనం మీరే చేస్తారు, మళ్ళా దొంగలు వేరే వాళ్ళు ఎవరు అంటారు. ఇది తప్పు కదన్నా. ఇప్పుడు బీజేపీ పార్టీకి సంబంధించిన కూటమి అన్నా వినిపిస్తుందన్నా, ఆంధ్ర సర్కార్ మీదిగా అన్నా, బీజేపీ వాళ్ళదిగా బీజేపీ కదా అన్న. వాళ్ళు ఇప్పుడు ఆంధ్ర సర్కార్లో విశాఖ పరిధిలో విశాఖపట్నం భీమిలి పరిధిలో దొరికిన 1,89,000 కిలోల గోమాంసం ఒక తుర్కోని కోల్డ్ స్టోరేజ్లో దొరకకపోయా. ఎట్లా అన్నా తుర్కోళ్ళు అంటావు అన్నా నువ్వు బండి సంజయ్ అన్న. అన్న క్యాస్ట్ల గురించి ఎందుకన్నా ఒక మాట చెప్తా చూడు. ఒక్కటి గుర్తుపెట్టుకో అన్న, ఎంత నువ్వు అవతలోని మీద ఏడుస్తావో అవతలోడు అంతే ఎదుగుతాడు. గుర్తుపెట్టుకో, నీ ఏడుపే అవతలోని ఎదుగుదల. గుర్తుపెట్టుకో అన్న. ఒక్క మాట చెప్పనా, నీ గుండెల మీద చేసుకొని ఇప్పుడు కాషాయం జెండా అండ్ మన ఏమంటారు అన్న, ఇప్పుడు మన ఏమంటారు, మన భారత చిహ్నం ఏంది, మన దేశ చిహ్నం ఏంది, 3 రంగుల జెండా. నా జెండా మీద ఒట్టేసి చెప్పనా, అది ఆ గోమాంసము హిందువులది కాదు, హిందువుల దగ్గర దొరకలేదు, హిందువుల కోల్డ్ స్టోరేజే కాదు అని ఒక్క మాట చెప్పనా. ఏందన్నా, ఒకరి మీద నిందలేసే ముందు ఫస్ట్ మీరు చేస్తున్నది మీకే తెలిసి ఉంటుంది. మీరు దొంగతనం చేస్తారు, అవతలోనికి దొంగ అంటారు. కానీ ఏదో ఒకరు దొంగతనం చేసి మీరు దొరికిన రోజన్నా ఒక రేంజ్లో ఉంటుంది. నువ్వు ఒక రేంజ్లో బట్టలు డ్రైర్ కూడా లేకుండా కొడతారు మంది. అది హిందువులు కానీ, ముస్లింలు కానీ, క్రిస్టియన్స్ కానీ, ఎవ్వరు కానీ మీరు తప్పు చేసి అవతలోని మీద రుద్దకండి అన్న. గుర్తుపెట్టుకోండి అన్న. ఎందుకన్నా ఎప్పుడు ముస్లింలు అన్న. ముస్లింలు ఒక్కరే కదా నువ్వు ఎస్సీల మీద. ఇప్పుడు బీసీ బిల్లుకి మీరే అన్న కారణం, బీసీ బిల్లు రాకుండా. ఇట్లాంటివి కొంచెం మానేయండి అన్న. ఎందుకన్నా, ఎంతుందన్నా మనం ఈ భూమి మీద పుట్టినాము, ఎంత ఆయుష్ ఉంటుందన్నా మనకి. మా అంటే 100 సంవత్సరాలు బతుకుతామేమో, ఈ జమానాలో 70 సంవత్సరాలు బతుకుడే ఎక్కువ అన్న. అట్లోటిది ఎందుకన్నా ఒకరి మీద ఏడ్చి వస్తావు. పట్టు అని 16 ఏళ్ళు ఉన్నాయి అన్న నీకు, లేవు కదా, ఎక్కువనే ఉన్నాయిగా. ఎన్ని ఏళ్ళు ఉంటావు అన్న? మా అంటే ఇంకో 50 ఏళ్ళు ఉంటాయేమో. అప్పటి వరకన్నా రామ లేకపోతే ఇంకా అన్న, నువ్వు నమ్ముకునే దేవుణ్ణి నువ్వు స్మరించు, నేను నమ్ముకునే దేవుణ్ణి నేను స్మరిస్తా, ఇంకోటి నమ్ముకునే దేవుని వాడు స్మరిస్తాడు. అట్లా బతుకు. ఏందన్నా ఇది తప్పు కదన్నా. శ్రీనిధి కోల్డ్ స్టోరేజ్ అను భీమిలి పక్కన విశాఖపట్నం. గుర్తుపెట్టుకో, శ్రీనిధి కోల్డ్ స్టోరేజ్ గుర్తుపెట్టుకో.